హలో అండి. నేను ఈరోజు మార్నింగ్ ఒకటి పోస్ట్ చేశాననమాట. అంటే కొడుకుకి నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే కొడుకే చూసుకోవచ్చు కదా! మరి తెచ్చుకున్న భార్యని ఎందుకు ఫోర్స్ చేయడం, చూసుకోవడం. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులకి గానీ, అత్తమామలకు గానీ చెయ్యొద్దు అని పాయింట్ గాదిక్కడ. ఎందుకంటే ఈవెన్ నేను గూడా సేవ చేస్తున్నా. బట్ ఎలాంటి సేవ? లైక్ బలవంతంగా లేదు ఇది నువ్వు చేయాల్సిందే. నువ్వు ఇది చేయడానికే వచ్చినవు. నువ్వు చేయడానికే నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది అత్తలు. నేను వాళ్ళ గురించే నేను పాయింట్ ఔట్ చేసి చెప్తున్నాను నేను. ఏంటంటే కొంతమంది ఇప్పుడు కమెంట్ చేసిర్రు పాపం. వాళ్ళెలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు కూడా అది అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలా? చేయాలా? అది వాళ్ళ బాధ్యత. బ్రో ఇక్కడ చేస్తాం బ్రో. ఎవరే గానీ, ఏ కోడలే గానీ ఇంటికి, హస్బెండ్‌కి, ఇక్కడ అత్తమామలకి చేయడానికే వస్తాయి బ్రో. చేయకుండా ఎవరు పెళ్లి ఈ ఊరికే చేసుకోరు బ్రో పెళ్ళిళ్ళు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ అత్త బ్రో ఎక్కడ ఏ అత్త గూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకి పాపం కోడలు ఎంత పని చేస్తారు. అది ఎలాంటి మైండ్ సెట్ ఉండని ఆ అమ్మాయికి. బట్ పొద్దున్న నుంచి రాత్రి వరకు మాత్రం కంపల్సరీగా ఇంటి పనులు, హస్బెండ్ పనులు, ఇక్కడ అత్తమామల పనులు ఎంతైనా కొద్దిగా అయినా చేస్తది బ్రో. ఆమె ఎంత చిరాకులో, ఎంత కోపంలో ఉన్నా గూడా చేయకుండా అయితే ఉండదు. ఎంతో కొంత పనులైతే చేస్తది. కానీ ఎంతవరకి అత్తలు ఇంతవరకు ఒక్కరన్న అత్తలు అరే నా కోడలు బంగారం పొద్దున్నుంచి ఇంతవరకు ఇప్పటివరకు ఇంకా పనులు చేస్తుంది. ఈమె చేయబట్టికే నేను ఇంత హెల్తీగా ఉన్నాను. నాకు ఇంత వండి పెడుతుంది. నన్ను ఇలా చూసుకుంటుంది అని ఒక్క అత్త అయినా అంటదా? దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? అవును మా అమ్మ అంటది. ఒక్కసారి బ్రో మీ అమ్మ దగ్గరికెళ్ళి మమ్మీ నాకొచ్చిన వైఫ్ నీకు మంచిగా చూసుకుంటుంది కదా! నిజంగా అదృష్టం కదా అని నువ్వు ఒక్క డైలాగ్ కొట్టు. అప్పుడు ఆమె ఇచ్చే రియాక్షన్ బట్టి నీకు అర్థమైపోతది బ్రో. నేను అన్నది పాయింట్ ఏంటి అని. ఇక్కడ ఏంటంటే సేవ చేయడం అంటే ఇప్పుడు అత్త ప్రేమగా కోడలని అరే నువ్వు నా బిడ్డ లాంటివమ్మా, నీ ఇష్టమమ్మా నువ్వు చేస్తే ఇది చెయ్యి, లేకపోతే లేదు నేను చేసుకుంటాను అని ఒక అత్త ప్రేమతో చెప్పిందనుకో, ఆమె వద్దన్నా కూడా ఆమె కాలిని కింద పెట్టనీయకుండా చూసుకుంటుంది. ఏ కోడలే కానీ అరే మా అత్త నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది కదా అని చెప్పేసి. కానీ ఏ అత్త కూడా ఆ నోటి నుంచి ఆ మాట అనదు. ఇంకా ఈమె చేసే పనుల్లో ఇంకా ఏది తప్పు పాయింట్అవుట్ చేద్దామా, కొడుకుకి వచ్చిన తర్వాత ఏం చెప్దామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ కొంతమంది అత్తలు బ్రో చాలా లక్కీ. ఈవెన్ నేను మా అత్త గురించి చెప్తున్నా, నేనైతే చాలా లక్కీ. ఏంటంటే మా అత్త నేను ఫ్రెండ్స్గానే ఉంటాము. సో నాకు అలాంటి బాధ అయితే లేదు. కానీ బాధ పడే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను.